చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా వాక్యం వినడానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. సంతోషం ఉన్నవాడు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఈ యూట్యూబ్ను డైరెక్ట్ చేస్తున్న వాళ్ళు కొంచెం కాంగ్రిగేషన్ కూడా చూపించండి. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, అయ్యా మీ ప్రసంగాలు చూస్తున్నాం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి, అయితే నువ్వు మాత్రమే ఉన్నా, సంఘస్థులు ఎవరు కనపడట్లేదు యూట్యూబ్లో, ఒకసారి వాళ్ళని కూడా మాకు చూపించండి అని నాకు ఫోన్ చేసి అడుగుతున్నాను. కొంతమంది ప్రార్థన అడుగుతూ ఉన్నాను. చాలా సంతోషం అనిపించింది. నిజంగా యూట్యూబ్ చాలా ప్రయోజనకరంగా ఉంది. కనుక మీరు కూడా ఆ యూట్యూబ్లో ఉంటే చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటలు ఆరాధన లేకుండా వాక్యం మాత్రమే యూట్యూబ్లో అందించబడుతుంది. అప్పుడప్పుడు కొంచెం కాంగ్రిగేషన్ కూడా చూపిస్తే చూసేవాళ్ళు ఆనందిస్తారు. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం ఏం చదివారు? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 13 వరకు. దేవునికి స్తోత్రం. నేను మరలా చదివించను కానీ మొదటి వచ్చిన ఒకసారి చదువుకుందాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సామెతల గ్రంథం ఒక మనిషి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండటానికి కావలసిన అన్ని కూడా సిద్ధపరిచిన గ్రంథం ఈ సామెతల గ్రంథం. సామెతల గ్రంథాన్ని చదువుతుంటే దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అనిపించడమే కాదు, అది వాస్తవం. ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితుల గురించి రాయబడిన మాటలు. కనుక దేవుని సన్నిధానంలో తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగునని వాక్యములు చదివించారు. జ్ఞానము కొరకు మనం చదువుకుంటాం. చదువు ఎంత ప్రయోజనకరమైందంటే, చదువు లేని వాడు ఎంత పశువు అని చెప్పారు పెద్దలు. నేరుగా పెద్దలు మనకంటే ముందున్నవారు, బాగా చదువుకున్నవారు, చదువును నిర్లక్ష్యం చేస్తున్న వారి నిమిత్తమై మాట్లాడిన మాట ఏంటంటే, చదువు లేని వాడు ఇంత పశువు అన్నారు. అంటే చదువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నతమైందో. చదువు ఉంటేనే సమాజం నాగరికత ఎరిగి ఉంటుంది. ఈరోజు చాలా శ్రేష్టమైంది. ఈ రోజున స్పెషల్ ఏంటంటే చిల్డ్రన్స్ డే కదా, మన జాతిపిత నెహ్రూ గారి జన్మదినం. కనుక ఈ దినం ఎవరైనా పుట్టినరోజు ఉన్నారా? ఈరోజు పుట్టినవారు దేవునికి స్తోత్రం. మాకు ఒక కుమార్తె ఉంది, ఈరోజు అమ్మాయి పుట్టినరోజు. కాబట్టి ఈ చిల్డ్రన్స్ డే చాలా భారతదేశం అంతా కూడా మరి జరుపుకుంటూ ఉంటారు. వాస్తవంగా ఇదే సోమవారం అనుకోండి, పిల్లలందరూ కూడా హాలిడే, సెలవు. కాబట్టి ఆదివారం వచ్చినందుకు చాలా మంది పిల్లలు ఫీల్ అవుతున్నారు కదా. ఆదివారం ఎలాగైనా సెలవే కదా. అదే సోమవారం వస్తే శనివారం సెలవు, ఆదివారం సెలవు, సోమవారం సెలవు, వరుసగా 3 రోజులు పిల్లలు అమ్మమ్మ దగ్గరకో, తాతయ్య దగ్గరకో, మామయ్య దగ్గరకో పరిగెత్తేవాడు. అవకాశం మిస్ అయిపోయారు. సరే, ఏది ఏమైనా పిల్లలు మనందరం దేవుని పిల్లలమే. ఎంత వయసు ఉన్నా మన దేవుని పిల్లలమే. దేవుడు మనకు గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ గ్రంథంలో ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు ఆ ఆజ్ఞల వలన ప్రజలకు క్షేమం, ప్రజలకు మేలు, ప్రజలకు దీర్ఘాయుషు ఈ భూమి మీద కలిగి ఉండటానికి దేవుడు తన వాక్యాన్ని అందించాడు. కనుక దీనిలో దేవుడు గద్దిస్తాడు. తండ్రి అంటే అక్కడ దేవుడు. కాబట్టి దేవుడు గద్దిస్తాడు. మనుషులకు జ్ఞానము కావాలి అంటే
దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు అని లేఖనం రాయబడింది. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. ఏ విషయంలో గద్దిస్తాడు? దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధనలు 10 ఆజ్ఞలు ఉన్నాయి, కొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? అర్థమైందా? పాత నిబంధనలో మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? 10. కొత్త నిబంధనలో పాత నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఉన్నాయి. కొత్త నిబంధనలో 10 ఉన్నాయా? 20 ఉన్నాయా? అమ్మా ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఉన్నాయి? మాకెందుకు ఏదో చెప్పండి మాస్ గారు, మేము ఏదో వచ్చాం కాసేపు వెళ్ళిపోతాం అనుకుంటారా? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు 10 ఉన్నాయి, కొత్త నిబంధనలు 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే, ఒకటి నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి అన్నది. రెండోది ఏంటంటే, నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించు అన్నది. ఈ ప్రేమలోనే ధర్మశాస్త్రం అంతా ఉన్నది అని యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉన్నది అని యేసయ్య చెప్పాడు. కాబట్టి ఈ వీటిలో మనం ఏది తప్పిపోయినా దేవుడు చూస్తా ఉండే దేవుడు కాదు. ఆయన మాట్లాడతాడు, సేవకులతో మాట్లాడతాడు, లేక నీ సేవల పరిగెత్తతో దేవుడు మాట్లాడతాడు, నీ స్నేహితులతో దేవుడు మాట్లాడతాడు, విశ్వాసి నీతో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనందరితో కూడా మాట్లాడతాడు. ఎప్పుడు? ఆజ్ఞలను తప్పిపోయినప్పుడు. చాలాసార్లు దేవుడు మనకు చెప్పకుండా ఏది చేయదు. ఏది క్రమమో ఎలాగ ఉండాలో దేవుడు తప్పకుండా తెలియజేస్తాడు. మన పితరుడైన ఆదాము సృజించినప్పుడు, ఆదాముకు సాగిన భార్యను అనుగ్రహించినప్పుడు, ఆదాముకు అధికారం ఇచ్చినప్పుడు, ఆదాము ఏ ధరలో ఉంచినప్పుడు, ఆదాము ఎలా ఉండాలో ఒక క్రమాన్ని దేవుడు అందించాడు. ఆదికాండం 2వ అధ్యాయము 16, 17 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయము 16, 17 వచనాలు. మరియు దేవుడని యెహోవా తోటలోని ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడు తెలివించు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చలవని నరునికి దేవుడు ఆగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు. అడిగిద్దాం హల్లెలూయా. కాబట్టి దేవుడు స్పష్టంగా ఆ ఏదెను తోటలో అతనికి అధికారం ఇచ్చి, ఏదెను తోటలో అది ఎలాగ ఉండాలో దేవుడు ఆగ్రహించి నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు కొంతకాలానికి ఎలాగ ఉన్నాడో పలకరించడానికి దేవుడు నోరు తెచ్చి ఆదామును పేరు పెట్టి పిలిచాడు. పిలిచినప్పుడు వాళ్ళు ఆ చెట్టు చాటున దాక్కుంటున్నారు. అప్పుడు దేవుడు విని, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు, అప్పుడు ఆదాము ఇచ్చిన ప్రశ్న 3వ అధ్యాయం ఆదికాండం 9, 10 వచనాలు. దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? దేవునికి స్తోత్రం. ఈ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి. ఈ రోజు ఆదివారం ప్రభు బల తీసుకుంటాం, సహవాసములు అందరూ కలుస్తాం. నువ్వు ఎక్కడున్నావు? ఆరాధనలో నువ్వు ఎక్కడున్నావు? ఇంటి దగ్గరనా? నీ పనులోనా? ఎక్కడున్నావు? నీ మనసు ఎక్కడ ఉంది? ఒకవేళ మందిరంలో ఉన్నావు, నీ మనసు ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచించండి. కనుక దేవుడు అడుగుతున్నాడు, ఆదాము పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అందుకు ఆదాము సమాధానం, అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటిని అనెను. అందుకైనా నువ్వు దిగంబరమని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తిట్టిరా అని అడిగాడు. కాబట్టి ఒక సమస్య వస్తే
దేవుడు పరిష్కారం అక్కడ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు దిగంబరిగా ఉన్నావు. ఎవరు చెప్పారు? అంతకుముందు నాతో డైరెక్ట్ వస్తున్నావు, నేను నీతో మాట్లాడుతున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీకు కావలసినంత ఇస్తున్నాను, ఈ ఫలాలు ఫలిస్తున్నా, తింటున్నావు. నువ్వు ఒంటరిగా ఉండటం నేను చూడలేక నీ ఎముకల నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి నీకు తోడుగా ఇచ్చాను. మీరు ఫలించి అభివృద్ధి దీవెనగా ఇచ్చారు, ఆస్వాదించారు. ఎంత ఆశ్రదం అంటే ఈ భూమిని నింపండి. దేవునికి స్తోత్రం. అంత ఆశీర్వాదం ఇచ్చాను. అదా మనప్పుడు నీకు దిగంబరత్వం కనపడలేదా? ఇప్పుడు కొత్తగా నీ మాటలు మారాయి, నీ ప్రవర్తన మారింది. ఎవరు నీకు ఇది చెప్పారో? అయ్యా, నువ్వు నాకు తోడుగా ఇచ్చిన ఆ స్త్రీ నాకు ఈ విషయం చెప్పింది. ఆమె పండు తీసుకొచ్చి ఇచ్చింది, ఆ పండు తిన్నా. అప్పటి నుంచి మేము దిగంబరి ఉన్నామని అర్థమైంది. నీ స్వామినప్పుడు ఆ చెట్టు చాటుకి వెళ్ళాను. ఇప్పుడు కచ్చడములు నేను కుట్టుకొని నీ ఎదుట నిలబడి ఉన్నాను. అంచులకు ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. ఆ ఆకులు కుట్టుకొని వారి శరీరాన్ని కప్పుకున్నారు. అప్పుడు దేవుని ఎదురుకు వచ్చారు. అప్పుడు దేవుడు ఆదాము అవ్వను పిలిచి, మీరెందుకు అపవాదికి అవకాశము మీరిచ్చారు అన్నప్పుడు స్త్రీ చెప్పిన మాట ఏంటంటే 3:13 వచనం, 3:13. అప్పుడు దేవుని యెహోవా ఆ స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను ఏదట? సర్పము నన్ను, కొంచెం గట్టిగా చెప్పాలి. ఏం చేస్తుందంట? సర్పము ఏం చేస్తుందంట? సర్పం ఏం చేస్తుంది? మోసపుచ్చింది. దాని లక్షణం మోసం చేయటంలో అపవాది అందవలసిన చెయ్యి. ఎవరినైనా దేవుని మోసపుచ్చింది, దేవుని కోరికలతో ఉన్న ఆదామును మోసపుచ్చింది. డైరెక్ట్ గా ఆదాము దగ్గరికి వెళ్ళలా. అది ఎట్లా వెళ్ళిందో చూడండి. అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వకి మరి మాయ మాటలు చెప్పి ఆ పండు తినడానికి ప్రేరేపణ కలుగు చేస్తుంది. ఆదాము అవ్వని ఎంతగానో ప్రేమించాడు. ఆమె చేతులు వచ్చిన పండు ఫలానాన్ని ఆయన ప్రశ్నించలేదు, ఆమె చెప్పలేదు, తిన్నాడు. ఇద్దరు కూడా ఆజ్ఞ అతిక్రమించి కచ్చరములు చేసుకొని దేవునికి దూరం అయ్యారు. దేవుడు ప్రశ్నిస్తే అవ్వ అంటుంది, నన్ను సాతాను అపవాది ఏం చేశాడు? మోసపుచ్చాడు. ఏం చేశాడంట? ఏం చేశాడు? చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంటికాడ పెట్టొచ్చారా మన నోళ్ళు ఏమన్నా? ఎక్కడ ఏం చెప్పింది అపవాది? అపవాది గురించి సాతాను ఏం చెప్పింది? అపవాది నన్ను సరే, ఈ మోసం అపవాదితోనేనా? మనుషులతో కూడా మోసం జరుగుతాయా లేవా? జరుగుతాయా లేవా? మనుషులతో మనిషిని మోసపుచ్చలేదా? మోసపుచ్చుతారు. ఎలా మోసపుచ్చుతారు తెలుసా? పోయిన వారం నేను పేపర్ చూశాను. బాపట్లలో ఒక స్త్రీ భార్యాభర్తలు అక్కడికి వచ్చారు. వ్యాపారం చేసుకుంటున్నారు 15 సంవత్సరాలుగా. చీటీ పాటలు ప్రారంభం చేశారు. నమ్మకం, ఒక్కరోజు నిర్ణయించాడు. నమ్మకం, ఎవరి పాట వాళ్ళ డబ్బులు అప్పుడే ఇచ్చేస్తుంది. నమ్మకం, వాళ్ళ సహోదరు దగ్గర నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టి లక్షల చీటీ పాటలు ఆమె నమ్మకంగా కట్టారు. దాదాపు 5 కోట్లు ఆ డబ్బులు వసూలు చేసుకుంది. నమ్మకం, ఫలానా అంటే నమ్మకం కట్టారు. ఏమొక 5 కోట్లు చూసారంటే మొత్తం బస్తాలకు వేసుకొని ఉడాయించింది. తెల్లారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా ఫలానా మోసం చేస్తుంది,
మాకు ఎక్కువ డబ్బు ఇస్తానంటే, ఎక్కువ వడ్డీ ఇస్తానంటే మేము ఆమె డబ్బులు ఇచ్చాం, ఆమె 5 కోట్లతో ఉడాయించింది అని కప్పగట్టించాడు. మనకు కూడా ఆశ, మనకు కూడా ఎంత ఆశ అంటే వడ్డీ అసలు కన్నా ఏం ప్రేమ అంట మనకి? అసలు కన్నా వడ్డీ ప్రేమ. 100కి 10 ఇస్తాను, వచ్చే నెల డబ్బులు ఇస్తాను 10,000 అంటే నెల కూడా శరీరం మీద బంగారం బ్యాంకులో పెంచుకొని వచ్చి 10 రూపాయలు వడ్డీ ఇస్తారు. వచ్చే నెల ఇవ్వలేదు, 2 నెలలు 3 నెలలు ఇంట్లో భర్త అడుగుతాడు, ఏంటంటే మెడలో చేయి కనపట్లేదు, ఏమైంది అంటే ఆ వదిలికి ఇచ్చాను, ఇస్తానంది సంవత్సరం అయింది, ఇంకా ఆగడు, చొక్కా పట్టుకుంటాడు ఆ భార్యది. అప్పుడు చెప్పుద్ది నిజం, అయ్యా 10 రూపాయలు వడ్డీ అంటే ఈ గొలుసు బ్యాంకులు పెట్టి ఒక అక్కడికి వచ్చింది కదా ఇచ్చాను, ఆ దొంగమణ నాకు ఇట్లయితే డబ్బులు నీతో ఏడగలు తెచ్చుకుంటాను, దానికి ఇచ్చాను. పంచాయతీలు ఎవరు అమ్మాయి మాట వింటారు, ఏ పెద్ద వింటాడు, ఏ అధికారి వింటాడు, ఏ పోలీసు స్టేషన్లో కేసు పెడితే మన పని అవుతుంది. ఇలా ఉన్న వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆశపడి వడ్డీలు తెచ్చుకుంటున్నారు. దేవుడిరా వాక్యం చెప్తుంది, వడ్డీకి ఇచ్చేవారు వర్ధిల్లరు, వడ్డీ తీసుకున్నా వర్ధిల్లరు. దేవునికి స్తోత్రం. అపవాది మన బలహీనత మీద వేటు వేస్తా ఉంటాడు. ఇక్కడ అపవాది ఆదాము మీద వేటు వేశాడు కాబట్టి దేవుని ఎదురు నుండి దూరమైంది. అపవాది విశ్వాసం నుంచి కూడా సంచారం చేస్తాడు. ఎలా చేస్తాడు అనంటే, మనందరికీ ఒక మంచి మాట అంటే భలే ఇష్టం. నువ్వు బాగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, నీ డ్రెస్ బాగుంది అంటే మురిసిపోతారు. అలాగే నేను స్త్రీలు కూడా నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది, ఈ వస్తువు ఎప్పుడు చేయించావు, చాలా బాగుంది అని అంటే ఆ మంచి రీకాలు కూడా చెబుతున్నారు వాళ్ళు. ముందు కొంచెం కాఫీ పెట్టిస్తాను, అంత ఇష్టపడతాం. అందుకని వలస పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. వలస పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకున్నట్లు ఈ సంగతి చెప్పుచూ ఉన్నా, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నా, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందు మీ స్థిర విశ్వాసం నుంచి ఆనందిస్తున్నా. దేవునికి స్తోత్రం. అడిగిద్దాం, దేవునికి స్తోత్రం. ఎలా మోసపడతారంట? చక్కని మాటలు. ఆ మందిరానికి వెళ్దామా, ఎంత బాగా ఉంటుందో. నాశనం. వాళ్ళకంటే ముందున్న మందిరాలు ఏమవ్వాలి, సేవలు ఏమవ్వాలి, సంఘం ఏమవ్వాలి. ఈ రీతిగా కుటుంబాలను నాశనం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది దేవుడు లేదా అక్కడ సహవాసం బాగుంటుందంట, వెళ్దాం. దేవుడు చెబుతున్నాడు, నువ్వు దెయ్యం బిడ్డవై ఉండి ఒక సంఘంలో వర్తిల్లుతూ ఒక సంఘంలో బాప్తిసం తీసుకొని ఇంకొక సంఘం ఎట్లా ఉంటుంది, పొరుగుకి కూర రుచిగా ఉంది అంటే అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు మనుషుల ప్రవర్తన బట్టి ఎలా బాగుంటుంది? అక్కడే బైబిల్ మారిందా? యేసయ్య మారాడా? సహవాసం మారిందా? ఒట్టి మాటలు, సొల్లు మాటలు, థియాలజీ జ్ఞానం, బైబిల్ జ్ఞానం ఎక్కడ? ఏ ప్రవర్తన మారిపోయింది? తల్లిదండ్రులకు లోబడేది, సంఘాన్ని గౌరవించేది, పెద్దలను విలువగా చూసేది ఏమీ ఉండవు. అదేనా నేర్పించేది సంఘాలకు? దేవుడు కదా చక్కని మాటలతో అపవాది మోసపరుస్తుంది. కళ్ళు తెరవండి. దేవునికి స్తోత్రం. కడిగి చెప్తాం, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం నీ కుటుంబంలో మోకరిస్తే, నేను పెంచిన సంఘంలో మోకరిస్తే, నువ్వు కన్యను వడవగలిగితే, ఉపవాసం ఉండగలిగితే, ప్రార్థన ఎదగగలిగితే అదే ఆత్మీయ జీవితం. మన డ్రెస్సులో ఆత్మీయ జీవితం రాదు, ఎక్కడికి వెళ్తే రాదు. నీ ఉన్న స్థలంలో నీ సాక్ష్యం జాగ్రత్త. నీ సాక్ష్యం, నీ ఆత్మీయ జీవితం
మన సాక్ష్యం, మన ఆరాధన దేవునికి మహిమకరంగా ఉండటానికి చూడాలి. చక్కని మాటలకు అపవాది మోసపరుస్తాడు. అక్కడ అందమైన రూపమైనటువంటి పండ్లతో అవ్వను మోసపరిచారు. ఇప్పుడు సంఘంలో చక్కని మాటలతో మోసపరచడానికి అపవాది మరొక వేషం వేశాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇటువంటి విషయంలో పడిపోకుండా ఉండటానికి దేవుడు మనకి ఆజ్ఞలను, క్రమ జీవితాన్ని అందించాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనంలో, మరియు నీకు నీ తర్వాత నీ సంతానం వారికి క్షేమము కలుగుతాయి. నీ దేవుడని యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్యము త్రవ్వినట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆజ్ఞలను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడంటే మనకు క్షేమము కలుగటానికి. మనకు దేనికంటే ఇచ్చింది? క్షేమము కలగటానికి దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. చాలా మంది ఆజ్ఞలు నేను ఉండలేనయ్యా, నేను మానుకోలేను అంటూ ఉంటారు. నాకు ఇంకా సమయం ఉందిలే అంటూ ఉంటారు. అందుకే నెమ్మది లేకుండా పోతుంది, క్షేమము లేకుండా పోతుంది. దేవుడు తన ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మన క్షేమము, దీర్ఘాయువు కలిగి మనం జీవించడానికి దేవుడు మనకు ఆయన ఆజ్ఞలను అనుగ్రహించాడు. తర్వాత దేవుని సన్నిధానంలో మనకు మేలు కలుగునట్లు దేవుడు తన ఆజ్ఞలను మనకు అనుగ్రహించాడు అనేది మర్చిపోకూడదు ప్రియ సంగమా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు మీ పితరుల యెహోవా నీకు చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే మేలు కలిగి బహుగా అభివృద్ధి చెందడానికి. దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? నాతో చెప్పండి. దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు అనంటే మనకు క్షేమం కోసం. దేనికోసం? 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 చెప్పండి. దేనికోసం? క్షేమం కోసం దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే మనకి మేలు కోసం బహుగా ఫలించడానికి. ఎందుకు ఇచ్చాడు? మేలు కోసం బహుగా ఫలించడానికి. దేవునికి స్తోత్రం. అడిగిద్దాం. హల్లెలూయా. అడిగిద్దాం. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? మనకి క్షేమం కోసం, తర్వాత మేలు కలిగి బహుగా ఫలించడానికి దేవుడు ఆజ్ఞలను మనకి ఇచ్చాడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా వారికి వారి సంతానములకును దయచేసిన మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్యము త్రవ్వినట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆ ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనాలి. దేనికి ఆజ్ఞ ఇచ్చారు? మనం దీర్ఘాయుష్యము త్రవ్వినట్లు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చింది ప్రత్యేకంగా మనకు క్షేమం, మనకి మేలు కలిగి అభివృద్ధి చెందడానికి, తర్వాత భూమి మీద దీర్ఘాయుష్యం కలిగి ఉండడానికి దేవుడు మనకి ఆజ్ఞలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అడిగిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది ఎందుకు? నువ్వు భయపడి దేవుడికి దూరంగా ఉండాలని కాదు, నువ్వు భయపడి దేవుడికి దూరంగా ఉండడానికి కాదు. ఆజ్ఞల నుంచి నువ్వు భయపడడానికో, ఆజ్ఞను దేవుడు ఆజ్ఞలు బట్టి దూరం అవడానికే కాదు. నీవు క్షేమంగా జీవించాలి. ఈ లోకం అపవాది ఉన్నాడు,
ఎలాగైనా మోసం చేస్తాడు. కాబట్టి నీకు క్షేమం ఉండదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నీకు క్షేమం, దేవుడు బహుగా ఫలిస్తావు, దేవుడి ఆజ్ఞలు బట్టి దీర్ఘాయుష్మంతులు అవుతావు. ఇది ఆజ్ఞలలో ఉన్న ఆశీర్వాదం. అయితే ఇలాగా మరి దీవించబడుతున్నామా, ఇలాగ ఆశీర్వదించబడుతున్నామా అని చూస్తే యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి మన పోకడ, మన జీవితం చూచి కన్నీళ్లు గార్చాడు. ఆయన బాధపడ్డాడు. ఏ దేశాన్ని ప్రేమించాడో, ఏ దేశంలో ఉండాలని ఆలోచన చేశాడో ఆ దేశాన్ని చూసినప్పుడు దేవుడు కన్నీళ్లు గార్చి బాధపడ్డాడు. మీరు ఒకసారి గమనించండి. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఎనగా దాని విషయమై, ఏ పట్టణం అది? యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణాన్ని యేసు ప్రభు చూచి ఏడ్చాడు. ఏడుపుకి కొన్ని కారణాలు, యేసయ్య ఏడ్చినందుకు కొన్ని కారణాలు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఏడ్చాడంటే, ఒకటి యాజకులుగా దేవుడు నిర్మించుకున్నాడు. యాజకుల పని మీద శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి మనుషుల లోకానికి వదిలేశారు. దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆరాధన లోక సంబంధంగా మార్చేశారు. చూడండి, ఎగేస్కేల గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం. ఎగేస్కేల గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్టములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్టమైన దానిని సాధారణమైన దానికి భేదం ఎంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నప్పుడు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను అనే మాట. కాబట్టి ప్రజలకు దేవుని మందిరముల వస్తువులు, దేవుని మందిర యొక్క పరిచర్య ప్రతిష్ఠించబడిన తర్వాత ఉండవలసిన విలువలు ప్రజలు మర్చిపోతున్నారు. ప్రభు వాళ్ళకి అదే పాత్రలు వాడి, భోజనాలకు అదే పాత్రలు వాడితే దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయనని ఎవరితో మనం పోల్చలేము. ఉన్నతమైన వాడు, అచ్చలేని వాడు. ఆయన ప్రత్యేకత, ఆయన మందిరం ప్రత్యేకత, ఆయన సహవాసం ప్రత్యేకత, ఆయన పేరు వచ్చిన ప్రతి వస్తువు కూడా ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం. అడిగిద్దాం హల్లెలూయా. ప్రత్యేకమైంది. దేవుని మందిరంలోకి వచ్చిన ఏ వస్తువు అయినా ప్రత్యేకమైంది. చాలాసార్లు మన పెద్దవాళ్ళు అనేవాడు, మందిరం వస్తువులు బయటికి తేకూడదు, మందిరంలో వస్తువులు బయట వాడుకోకూడదు అనేవాడు. దాన్ని మనమేమనుకుంటాం, ఏ వాడితే నష్టమేంటి అని అంటాం, వాడితే నష్టమేంటి అని అంటాం. కానీ వాక్యం చెప్తుంది, ప్రతిష్టమైన వస్తువులకు సాధారణమైన వస్తువులకు భేదం ఉంది అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. సాధారణ వస్తువులు నీ కుటుంబంలో ఉంటాయి, సాధారణమైన నేను వాడుకునే. దేవుని మందిరంలో ప్రతి వస్తువు కూడా ప్రతిష్టమైనది. దేవునికి స్తోత్రం. అడిగిద్దాం హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కూతురికి ఎప్పుడైనా పాత బహుమానాలు ఇస్తామా? పాత వాడుకొని ఇస్తారా? వస్తువులు కానీ, బంగారం కానీ, ఆమె కట్టుకుంటున్న వస్త్రాలు కానీ నువ్వు వాడుకున్నాయి, నీ ఇంట్లో ఉన్నాయి, ఇస్తారా?
ఇస్తారా? ఇస్తామనుకుంటున్నారా? ఈయన అంటున్నారా? ఏమంటున్నారు? ఏమంటున్నారు? ఇస్తామంటున్నారా? ఈయన అంటున్నారా? పెళ్లి చేసిన వాళ్ళు మీరు చెప్పాలి. పెళ్లి కానీ పిల్లలు కాదు చెప్పాల్సింది. పెళ్లి చేస్తారు, మీ కూతుళ్ళకి పెళ్లి చేస్తారు, మీ కొడుకులకు పెళ్లి చేస్తారు. పాత ఏమని ఇస్తారా? ఇస్తారా? ఎవరు ఏది ఇచ్చినా కొత్తదే. ఫ్రిడ్జ్ కొత్తది, బంగారం నెక్లెస్ కొత్తవి, చీరలు కొత్తవి, టేబుల్ కుర్చీలు బీరువాలు ఏసీలు ఏదైనా కొత్తదే. పాతదేది ఆఖరికి ముఖ్యం ఇయ్యాలన్నా కొత్తది కొనియాల్సింది. ఇంట్లో ఉన్నది మాత్రం ఇయ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సంఘం మొదలు సంఘంలోకి ఏది వచ్చినా అది ప్రతిష్టాత్మకమైన వస్తువు. దాని ఇంకోటానికి వాడటానికి దేవుడు అవకాశం ఇవ్వాల. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, యాజకులు నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠమైన వస్తువులు అభ్యంతరపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం పెంచరు, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసులకు జనులకు నేర్పరు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. ఆ రోజుల్లో యాజకులు మర్చిపోయారు. దేవుని సన్నిధిని పరిశుద్ధంగా ఉంచడం, దేవుని పాత్రలో పరిశుద్ధంగా ఉండడం, దేవుని గౌరవించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం యాజకులు మర్చిపోయి వాడు మనోనేత్రాలు మూయబడి గుడ్డివారుగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన కాలానికి ప్రజలు ఎలాగా ఉన్నారో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు చక్కని మాట చెప్పారు. దేవునికి స్తోత్రం. యెరూషలేమా నిన్ను ప్రేమించేవాడు వర్ధిల్లుతారు. ఆ యెరూషలేమును దేవుడు చూసి సంతోషించాడా? యెరూషలేమును దేవుడు సంతోషించాడా? లూకా సువార్త 19:40లో యేసు ప్రభు సంతోషించాడా? దాని విషయమై ఏడ్చనండి. యెరూషలేము యేసుక్రీస్తుని ఏడిపించినటువంటి యెరూషలేము. యెరూషలేము దేవుడు ఎంతగా ప్రేమించాడు, యెరూషలేములో ఎన్ని అద్భుతాలు చేశాడు. కాబట్టి యెరూషలేమును చూసినప్పుడు యేసు ప్రభు కంటతడి పెట్టాడు. యేసు ప్రభుని ఏడిపించింది యెరూషలేము. మీకు తెలుసా, మనం కూడా చాలాసార్లు యేసయ్యను ఏడిపిస్తాం, యేసయ్య మాట గౌరవించం, యేసుతో సహవాసం చెయ్యం, ప్రార్థనలో ఉంటాం. రక్షణ అనేది లోక సంబంధంగా వదిలేస్తాం. ఏదో ఒక ఆనవాయితీ అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధానంలో ఈ పరిచర్య పరిశుద్ధమైంది, ఆరాధన పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైన సహవాసములు మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి యేసు ప్రభు యెరూషలేము నుంచి ఏడ్చాడు. కారణం మత్తయి సువార్త 15:3 అందుకైన మీరును మీ భార్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? కాబట్టి దేవుడు ఏడవడానికి కారణం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం జీతం మరణం. కాబట్టి యెరూషలేములో ఉన్నవాడు ఎక్కడున్నారు? మరణము ఛాయల్లో, చీకటిలో, దేవుని ఉగ్రత మధ్య వాడు కాలం గడుపుతున్నారు. కాబట్టి దేవుడు ఏడవడానికి కారణం ప్రవచనాలు నిరంతరం తెస్తున్నారు. వాళ్ళు ప్రవచనాలు మెస్సేమో మర్చిపోయారు, సిద్ధపాటు లేదు, మెలకువ లేదు, ప్రార్థన చేసి స్తుతించేవారు లేదు. యెరూషలేమును బట్టి ఏడుస్తున్నారు. యేసయ్య ఎంత మధ్యమరుపు కలిగిన వారు, ఎంత నిర్లక్ష్యం కలిగిన వారు. ఒకవేళ మనం కూడా ఆ జాబితాలో ఉంటున్నామో ఆలోచించండి.
మత్తయి సువార్త 15:6. మీరు మీ పార్యాచారం నిమిత్తమై దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు. లేదా కాబట్టి ఆజ్ఞను అతిక్రమించారు, వాక్యాన్ని నిరర్ధకం చేశారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో వాక్యాన్ని నిరర్ధకం. కాబట్టి నువ్వు అబద్ధం ఆడద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకవద్దు. దేవుడు ఆజ్ఞలలో నీకు ఇచ్చాడు. కాబట్టి వాటి ప్రకారము జీవిస్తున్నామా? ఆలోచించండి. మధ్యాహ్న కాలం ఆలోచన చేస్తున్నామా? నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామా? మన శరీరము దేవునికి అధికారానికి లోబడుతుందా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనం అలా లేకపోతే ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు కనుక, అయ్యా అలాగే నేను ఉండక, నిన్ను ఏడిపించే వారిగా ఉండక, నిన్ను కనపరిచే వారిగా ఉండడానికి నా శరీరం మారాలి, నా ప్రవర్తన మారాలి, నా కుటుంబం మారాలి అని దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ అనుకోవచ్చు, దేవుడు నన్ను చూడట్లేదు. ఎందుకు చూడడు? దేవుడు రహస్యమున్న మనుషులను తేరగా చూడగలిగిన వాడు. ఆయనకి తేటగా లోకంలో అన్ని కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. దేవునికి మరుగైనది ఏది లేదు. దేవునికి అన్ని తేటగా కనబడుతున్నాయి అనే విషయం జ్ఞాపకం చేసుకోండి. నన్ను చూస్తున్నాడు దేవుడు. నన్ను ఎలాగ చూస్తున్నాడో, నన్ను ఏ రీతిగా దర్శిస్తున్నాడో, నన్ను ఎలాగ పరిశీలన చేస్తున్నాడో, ప్రతి ఒక్కరిని అలాగనే దర్శించగలిగిన వాడు, పరిశీలన చేయగలిగిన వాడు, ప్రార్థనకి సమాధానం ఇవ్వగలిగిన వాడు, బలపరిచేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి దేవుడు కాదు. ఆయన మన పక్షంగా ఉండి మనల్ని బలపరచగలిగిన మంచి దేవుడు. ఈ దావీదు పాపం చేశాడు, జనాలందరూ యుద్ధాన్ని పంపించాడు. ఆయన నిత్యమే తిరుగుతున్నాడు. కింద ఒక స్త్రీ స్నానం చేస్తుంది. సహజంగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు తలదించుకొని పక్కకి వెళ్ళాలి, కానీ అలాగే చూశాడంటే కారణం ఏంటి? కాబట్టి ఆమె ఎవరో పరిశీలన చేశాడు దావీదు. ఆమె పేరు అనిపించాడు. వాళ్ళ ఉరియా భార్య అని తెలిసింది. ఆ ఉరియా భార్యని పిలిచి ఆమెతో సేవించాడు. తర్వాత జరిగిన సందర్భం తెలుసు కదా. ఉరియాను ముందు పెట్టించి యోరాముతో చంపించాడు యుద్ధరంగంలో. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దావీదు నేను ఎంతగా ప్రేమించాను, నువ్వు నాకు ప్రియమైన వాడు అనుకున్నాను, ఏంటి పని? వెంటనే నాతానుని దావీదు దగ్గరకు పంపించాడు. దావీదు ఏమి ఎరగనట్టుగా ఏ పిల్ల అయితే పాలలో తలబెట్టి నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్టు, అలాగే దావీదు కూడా నన్ను ఎవరు చూడలేదు కదా అని అనుకున్నాడు. కానీ దేవునికి అన్ని కనబడుతున్నాయి. నాతాను పంపించాడు. దావీదు చాలా సభలోకి నిలబడి దైవజనుడా అని ఆహ్వానించాడు. అప్పుడు ఆ దైవజనుడు ఒక చిన్న కథ చెప్పాడు. ఏ కథ చెప్పాడు? రాజా, నీతో ఒక కథ చెప్పాలనుకుంటా, చెప్పు. అయ్యా, మన రాజ్యంలో ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, మరొకడికి ఒకే గొర్రె పిల్ల ఉంది. ఆ ఒకే గొర్రె పిల్లని కన్న కూతురులాగా చూసుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు. అయితే ఒక రోజున 100 గొర్రెలు కలిగిన వాటికి బంధువులు వచ్చారు. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రెను కోసి వాళ్ళకి భోజనం పెట్టచ్చు. ఆ 100 గొర్రెలు కాపరి ఆ పని చేయకుండా అలా ముందుగా పిలుచుకుంటున్న ఈ గొర్రె పిల్లని పట్టుకొని చంపి వాడికి భోజనం సిద్ధపరిచాడు అంటే అప్పుడు దావీదుకు కోపం వచ్చాడు. ఆ మనుషునికి మరణం సంభవించుగాక అన్నాడు. నాతనంటాడు, ఆ మనుషుడు ఎవడో కాదయ్యా, ఆ మనుషుడు నీవే, దేవుడు కదా. ఆ మాట చెప్పినప్పుడు దావీదు యొక్క పరిస్థితి చూడండి. దావీదు పరిస్థితి ఎంత దారుణం ఉందంటే, దేవుడు
సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం 13, 14 వచనం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే వాక్యము నిరర్థకం చేస్తున్నారు. వాక్యము నిరర్థకం చేయడానికి మన ప్రవర్తనే కారణం. కాబట్టి ఇక్కడ దావీదు ప్రవర్తన సరిలేదు. రహస్యంగా చేసిన దేవుడు దాన్ని గమనించాడు. చదవండి అమ్మా. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపము పరిహరించను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలుగజేశావు. దేవుని బిడ్డలారా, నువ్వు తప్పు చేసావు, నీకు ఆయన పరిహారం చేశాడు. కానీ ఒక మాట ఏంటంటే దావీదు, నీకు తెలియని విషయం, దేవుని దూషించడానికి నీవే హేతువయ్యావు. నీ ప్రవర్తన హేతువైంది. నువ్వు చేసిన పని ఇతరులు చూసి అనుకుంటారు, దావీదు నిన్ను చంపకుండా బ్రతికించాడు. ఒక నమ్మకస్తుని పాడి నాశించి ఊరియాని యుద్ధరంగంలో చంపించిన దుర్మార్గుడిని దేవుడు ఎందుకు బ్రతకనిచ్చాడు? చంపేయచ్చు కదా, న్యాయాధిపతి కదా యేసయ్యా, న్యాయాధిపతి కదా, యథార్థపరుడు కదా, ఎందుకని అని ప్రజలు అన్యులు దేవుని తిట్టించడానికి నీవే కారకుడయ్యావు. దేవుని బిడ్డలారా, వాక్యము కూడా మన జీవితంలో నిరంతరం చేస్తే, సహవాసాన్ని కూడా నిరంతరం చేస్తే, మనం ఐకమత్యాన్ని పోగొట్టుకుంటే, రేపు దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడిన విధానం కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23, 24 వచ్చిన, ధర్మశాస్త్రమందు ఆశ్రయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచుదవా? రాయబడిన ప్రకారము దిక్కును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. చాలా. కాబట్టి నిన్ను బట్టే దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. దావీదును బట్టి ఇతరులు దేవుని దూషించడానికి దావీదు కారణమయ్యారు. వాక్యము నిరంతరం చేశారు. ఈ రోజు మనం కూడా ప్రార్థనా సహవాసంలో, దేవుని ఆరాధనలో, కుటుంబంలో దేవునిని తగినట్లుగా, రక్షణకు తగినట్లుగా, వాక్యానికి తగినట్లుగా మనం జీవించుకోకపోతే మనం కూడా దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. మనం చూసిన అన్యజనులు అనేక మందితో మనం పనులకు వెళ్తాం, కలిసి ఉద్యోగం చేస్తాం, ఈ స్నేహం చేస్తూ ఉంటాం. మన మాటల్లో తప్పులు ఉంటాయి, మన ప్రవర్తనలో తప్పులు ఉంటాయి, మనలో బలహీనతలు ఉంటే దేవుడు ఏంటి? నీ దేవుణ్ణి నీ ప్రవర్తన బట్టి దూషిస్తారు, నీ మాటలు బట్టి దూషిస్తారు. దయచేసి మనము వాక్యాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి, కానీ వాక్యాన్ని దూషించే వారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం అడిగిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దయా సంకల్పంలో దేవుడు ఆయన కృప కలిగిన వాడు కనుక ఆయన దేవుని యొక్క కృపను బట్టి ప్రజల మీద కోపించలేదు, ప్రజలను శపించలేదు, కానీ ఆయన ఓడమి చేత ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఒకసారి యెషయా గ్రంథం 52వ అధ్యాయము 5వ వచనము చూడండి. నా జనులు ఓడకయే కొనుకోబడుచున్నారు, వారిని బాధపరచువారు వారు చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవాకు దినమెల్ల నా నామం దూషించబడుచున్నది అని చెప్తున్నాడు. దినమెల్ల దూషించబడుచున్నది. ఎవరిని బట్టి? మనల్ని బట్టే దేవుని వాక్యము దూషించబడుతుంది. మన నోటి మాట బట్టి దూషించబడుతుంది. మన ప్రవర్తన బట్టి దేవుని దూషిస్తున్నాడు. ఒకవేళ మనం దేవుని దూషించే వారిగా ఉంటున్నామా, లేక మనల్ని బట్టి దేవుని గణపరిచే రీతిగా ఉంటున్నామా? కనుక
ఈ మధ్యాహ్న కాలం వేళ ఒక్కసారి మనం మన స్థితిగతులు ఎలాగో ఉన్నాయో ఆలోచన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుడు ఆయన వాక్యము ఆయన ఆజ్ఞలను మీరి ఉన్నారు, వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. కాబట్టి మీరు దేవుడు బిడ్డలారా, యేసు ప్రభు మందిరానికి వెళ్ళినప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయం 45-46 వచనాల్లో ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థన మందిరము రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగలముగా చేస్తుందని చెప్పి వారి వేళ్ల వద్ద ఆరంభించారు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరాన్ని ఎలా మార్చారు? కాబట్టి దేవుని ఆజ్ఞను మీరారు, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేశారు, దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చారు. కాబట్టి దేవుడు ఆ యెరూషలేమును చూసినప్పుడు ఆయన ఏడ్చాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితాన్ని బట్టి కూడా దేవుని ఏడిపిస్తూ, మన ప్రవర్తన బట్టి కూడా దేవుని ఇతరులతో దూషింపజేస్తూ మాకేమీ పర్వాలేదులే అనుకున్నట్టు ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి, మనం ఎలాగో ఉండి దేవుని గణపరుస్తున్నాము. కాబట్టి దేవుడు తరాన్ని మార్చాలనుకున్నాడు, దేవుడు మనుషులు మార్చాలనుకున్నాడు. దేవుడే ఒక రక్షణ కార్యం కొరకు ద్వారం తెరిచాడు. దేవుడే తన కార్యం కొరకు మనుషుల జీవితాలు మారి దేవుని గణపరిచే రీతిగా సువార్తను ప్రకటన చేయడం ప్రారంభించాడు. ఆ సువార్త ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలను చూడండి. యేసు ఇక్కడను ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించినారు కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని మీతో నిశ్చయముగా దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంతవరకు ఎవరు చేరిన వాళ్ళు లేరు. యాజకుల బోధ వలన, ధర్మశాస్త్రం వలన పరలోకానికి చేరలేకపోయారు. యేసుక్రీస్తు ఒక నూతన మార్గాన్ని ఇచ్చాడు, యేసయ్య ఒక నూతన జీవితాన్ని ప్రసాదించాడు. ఈ నూతన యుగం ఏంటంటే ఎవరైనా నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ తిరిగి జన్మించాలి. దేవునికి స్తోత్రం. అడిగిద్దాం హల్లెలూయా. ఎలా ఉండాలంటే ఇప్పుడు పరలోకాలు చేరాలంటే ఎలా ఉండాలి? ఒకడు నీటి మూలంగాను లేకపోతే ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలి. ఇది ఒక నియమం దేవుడు పెట్టాడు, ఒక ఆజ్ఞ దేవుడు అందించాడు. కాబట్టి పరలోక రాజ్యం కావాలంటే నీ జీవితంలో కావాల్సింది నీటి మూలంగా తిరిగి జన్మించాలి, ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. ఈ ఉన్నాయా మన జీవితంలో? ఇవి మనం క్రమంగా ఇందులో మనం స్థిరపడుతున్నామా? ఒకవేళ మాకు సమయం ఉంది అనుకోవచ్చు, మాకు వయసు రాలేదు అనుకోవచ్చు, మాకు ప్రేరేపణ రాలేదు అనుకోవచ్చు. అయితే నీ జీవితం క్షేమమా? అయితే నీ హృదయం భద్రమా? అంటే వాక్యం తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద. దేవుని కుమారునికి విధేయత కాకపోతే ఏముంటుంది? దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ ధృవీకరించిన వారి మీద, మారు మనసు లేని వారి మీద ఏమన్నదంటే ఇప్పుడు దేవుని ఉగ్రత. మారు మనసు లేని భర్త అంటే దేవుని ఉగ్రత ఆయన మీద ఉంది. మారు మనసు లేని కోడలు, మారు మనసు లేని కూతురు, మారు మనసు లేని భార్య, వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఉంది. సమాధానం ఎక్కడ ఉంటుంది? నెమ్మది ఎక్కడ ఉంటుంది? మీరు ఎలా ఫలిస్తారు? మీరు ఎందుకు ఎదుగుతారు? దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను గద్దిస్తున్నాడు. యేసయ్య నువ్వు గొప్పవారు అవటానికి నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు.
అదే సామెతలు 13 మొదటి వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సామెతల గ్రంథం 13 మొదటి వచనంలో తండ్రి శిక్షించిన కుమారుడు దేవునికి స్తోత్రం. తండ్రి ఎందుకు శిక్షిస్తున్నాడో తెలుసా? నీవు ఉగ్రత నుండి తప్పించుకోవాలి. దేవుని యొక్క వాక్యం మీద నీవు నిలబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు ఏదైతే ఆనాడు పితరులకి స్వాస్థ్యం సిద్ధమచ్చాడో అది నువ్వు అనుభవించాలన్నది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క ఆశ అది. ఆ ఆశలో నువ్వు వద్దులని ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, కృప అందిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని గద్దెంపులో పడి, ఎవరైతే దేవుడి చిత్రంలో పడి ఆయన దగ్గర కన్నీరు విడిచి నీటి ద్వారాను ఆత్మగాను తిరిగి జన్మిస్తారో వారిని దేవుడు నిత్య జీవితంలోకి నడిపిస్తాడు. ఆ కుటుంబాన్ని ఫలింపచేస్తాడు, వారికి మేలిస్తాడు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి మనం గద్దిస్తున్నాడని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యోబు అంటాడు, నీ ఆజ్ఞలు విడిచి నేను ఎప్పుడు తిరగలేదయ్యా అంటాడు. యోబు గ్రంథం 23:12 వచనాన్ని చూడండి. యోబు గ్రంథం 23:12 వచనం. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన? ఏమన్నాడు? ఆయన పేదవాళ్ళ ఆజ్ఞను నిన్ను విడిచి తిరగలేదు. నువ్వు చెప్పగలుగుతావు మాట? మనం చెప్పగలుగుతామా? కాబట్టి ఎంత ధైర్యంగా ఆ మాట కలిగి ఉన్నాడు. 119వ కీర్తన 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించకు నేను జాగు చేయక త్వరపడితిని. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను జాగు చేయక త్వరపడ్డాను అనే మాట ఆయన సెలవిస్తున్నాడు. అదే కీర్తన చివరి వచనం చూడండి. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వేదికి పట్టుకొను. ఎలాగనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను, నీ ఆజ్ఞలను మరుచువాడను కాదు అనే మాట సెలవిస్తున్నాడు. కాబట్టి మన పితరులు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టలేదు. అందుకేనేమో రెండంతల ఆశీర్వాదం. అందుకేనేమో కీర్తనకారునికి నా ఇష్టమైన నా ప్రియమైన కుమారుని దేవుడు ఒక మంచి బిరుదు అనుగ్రహించాడు. రేపటి రోజున నిన్ను నన్ను కూడా అలాగా దేవుడు పిలవాలి, మనల్ని హక్కును చేర్చుకోవాలి. కోడి తన పిల్లలను ఏ రీతిగా తన బలిష్టమైన రెక్కల కింద కాపాడుతుందో, ఏ కాకులు కత్తలు ఎత్తుకెళ్లకుండా సంరక్షిస్తుందో ఆ రీతిగా దేవుడు మనల్ని కాపాడాలంటే ఆయన గద్దెంపుకు లోబడాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన వాక్యమును బట్టి మనం సంతోషించి దేవుని గణపరచాలి. అలా చేసినప్పుడు దేవుడు తప్పక సంతోషంతో మన హక్కును చేర్చుకుంటాడు. కనుక దేవుని ఏడిపించేవారు కాకుండా ఆయన గద్దింపును హృదయపూర్వకంగా అంగీకరించి మన త్రోవలో దేవుని గణపరిచే వారిగా ఉంటారని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మానవునితో దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వందనాలు వందనాలు వందనాలు. మహిమా ఘనత ప్రభావం నీకే కలుగును గాక. యేసయ్యా మీ దైవ సంకల్పము చొప్పున ఆయన ఈ సామెతలు 13వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ఈ రాజ్యములకు వారసత్వం కలిగిన వారుగా, తండ్రికి తగిన పిల్లలుగా ఈ భూమి మీద జీవించడానికి దేవా మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా హెచ్చరిక చేసిన దేవని పొందనాలు. విత్తబడిన వాక్యం మంచి నేలపై విత్తనమని అది 30 60 100 ఫలించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా సంఘమును కమిటీ వారిని బట్టి నీకు వందనాలు. అలాగే పేరు వస్తున్నా మీరు దర్శించమని వేడుకుంటున్నాం. సంఘ కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొంటూ కుటుంబానికి మాదిరిగా ఉండడానికి, సంఘానికి మాదిరిగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సన్నిధానంలో నిలబడుతున్నాం. సండే స్కూల్ బిడ్డల కొరకును, యువతి యువకుల కొరకును, స్త్రీల కొరకును,
వృద్ధుల కొరకు, విధవాల కొరకు, పురుషుల కొరకు పేరు పేరుసిన ప్రార్థన చేస్తున్నాం. నీ కృప తోడైండును గాక అయ్యా, మీ సన్నిధి వారు తోడైండును గాక, మీ హస్తం వారు తోడైండును గాక, ఆత్మీయంగా వారిని బలపరచును గాక, వారిని బలపరచును గాక, కీడు రాకుండా సహాయం చేయను గాక. అయ్యా నీకే వందనాలు. వాడు కనుక అయ్యా ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి కుటుంబానికి పరలోక దీవెన కలుగును గాక, ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగును గాక, ప్రతి కుటుంబానికి దేవుని కృప తోడైనను గాక, వారి గర్భాలను దీవించబడును గాక, పరిగెత్తున్నప్పుడు దేవుని కృప తోడైనను గాక, అయ్యా రోగముతో ఉన్నప్పుడు దేవుని హస్తం తోడే స్వస్థపరచును గాక, తెలివి జ్ఞానం కలుగును గాక, దీవించబడును గాక, పనిలో కృప కలుగును గాక, ఈ కష్టాతీతం దీవించబడును గాక, ఈ కృప కలిగి బలపరచబడును గాక, దుష్టు నుంచి విడుదల కలుగును గాక, మాదిరిగా ఉండును గాక, పరిచర్యను బలపరచబడును గాక. అయ్యా దీవించి మీరు ఆశీర్వదించండి. ఆయన యువతన్ని ఈ దినం రాలేక ఎవరైనా వెనుకబడ్డారేమో నీ చిత్తమంటే మరోసారి మేమందరూ స్తుతించడానికి సహాయం అందించండి. కృతజ్ఞతతో ఆయన పలహారం సమర్పించిన సామెల గారి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం. సాక్ష్యాలు చెప్పిన వారిని బట్టి వందన. అయ్యా మమ్మల్ని సజీవులుగా జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ పరిచరించడానికి మరొక ఆయుష్ ఇచ్చినందుకు పొందడానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా తండ్రి గుండె జబ్బులతో బాధపడేవారు, కాలు నొప్పులతో బాధపడేవారు, షుగర్తో థైరాయిడ్తో బాధపడేవారు, అయ్యా అనేకమైన వ్యాధులతో బాధపడుతూ ఈ సన్నిధానంలో నిలబడి చెట్లకి నీ వైపు చూస్తూ ఉండగా ప్రభావి గాయపడిన హస్తం తల మొదలుకొని అది కాలు పట్టుకుని రక్తంతో ప్రోక్షణ చేసి ప్రతి బలయుక్తులు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప అందించండి. మా ప్రభావితో తండ్రి పేద సమర్పించిన కానుకలను గుడ్డు దేవుడిని దీవించి ఆశీర్వదించండి. అయ్యా బుధవారం శ్రేయ ప్రార్థన, శుక్రవారం ప్రార్థన సహవాసం దేవుని కలగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాన్ని బలపరచబడానికి వందనాలు, కృప అందించమని వేడుకుంటున్నాం. ఈ మంచి సహవాసం ఇచ్చిన దేవానికి వందనాలు. వారి వారి కుటుంబాలలో సమాధానాలు, పరలోక సంబంధమైన భూలోక సంబంధమైన దీవెనలు అందించండి. నేను భయపరిచినట్లు మరోసారి కలుసుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, పరలోకమందు అలాగే భూమి మీద గాక. మా కావలసిన ఆహారం మాకు దయచేయు, మా అవసరమైన చేతి ప్రకారం మాకు చూపించు, మా సౌలభ్యాన్ని ఇష్టపరచు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. పరమతండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం సన్నిధి, ఆయన ప్రేమించు సంఘములకు సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని ఆయన పర్యంత వరకు మన తలములకు తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకుంటూ సమాధానంతో మన గృహాలకు వెళ్దాం. Oh